అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీబీసీ. తుర్కీ అంటే టర్కీ. మీ అందరికీ తెలుసు, పాక్ భారత్ మధ్య ఆపరేషన్ సింధు జరుగుతున్నప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్గా టర్కీ దేశం కొన్ని వందల డ్రోన్లను, అలాగే వాటిని గైడ్ చేసేందుకు కొంతమంది సైనికుల్ని పాకిస్తాన్కి పంపించింది. అంతేకాకుండా పహల్గామ్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ పై భారత్కు మద్దతుగా ఎలాంటి ప్రెస్ నోట్ తుర్కీ గవర్నమెంట్ నుంచి రాలేదు. ఇదే తుర్కీలో భూకంపం వచ్చినప్పుడు మాత్రం ఆపరేషన్ దోస్త్ పేరుతో అతిపెద్ద సాయాన్ని భారత్ అందించింది. అవన్నీ మర్చిపోయిన తుర్కీ మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయడానికి పాక్ పక్కన చేరి ఆయుధాల సరఫరా నుంచి ట్రైనింగ్ వరకు అందించింది. దీనికి నిరసనగా భారత్లో ఉన్న ప్రజలు ట్రావెల్, టూరిజం లాంటి వాటి కోసం ఇకపై తుర్కీ వెళ్ళకూడదని చాలా మంది బుక్ చేసిన టికెట్స్ ని కూడా క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసింది. అంతేకాకుండా టర్కీ నుంచి వచ్చే ఆపిల్ పండ్లను కూడా మన దేశ వ్యాపారస్తులు నిలిపివేశారు. ఈ రోజు CAIT నిర్వహించిన నేషనల్ ట్రేడ్ కాన్ఫరెన్స్ లో 24 రాష్ట్రాల నుంచి 125 మంది టాప్ ట్రేడ్ లీడర్లు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ కి సపోర్ట్ చేసిన టర్కీ మరియు అజర్బైజాన్ రెండు దేశాల్లో కూడా భారత్ కు సంబంధించిన సినిమా షూటింగ్లు ఆపివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఇక మీదట ఈ దేశాల్లో ఏదైనా భారతీయ మూవీ అడ్వర్టైజ్మెంట్ షూట్ చేస్తే వాటిని బ్యాన్ చేస్తామని ప్రకటించారు. అలాగే మన దేశంలో 9 ఎయిర్పోర్ట్స్ ని ఆపరేట్ చేస్తున్న తుర్కీ కంపెనీ సెలబీ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన సెక్యూరిటీ క్లియరెన్స్ ను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని CAIT ట్రేడర్లు సపోర్ట్ చేశారు. జాతీయ ప్రయోజనాల కోసం ఈ కంపెనీని రద్దు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. జై హింద్.